హాయ్ నమస్తే, నేను బండారు రామకృష్ణ. ఈరోజు విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్ క్యాంపస్ నందు వివిధ విభాగములలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ లావణ్య కొడాలి గారిచే సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణ భారత ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత భారత 11వ ఉపరాష్ట్రపతి వర్యులు అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు. శ్రీమతి డాక్టర్ లావణ్య సిపిఆర్ చేసే విధానాన్ని చేసి చూపించడం జరిగింది. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో అకస్మాత్తుగా ఎవరైనా గుండె నొప్పితో పడిపోయినప్పుడు వారిని ఎలా కాపాడాలో చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మీరంతా వివిధ గ్రామాలు, పల్లెటూరుల నుండి వచ్చి ఇక్కడ అనేక విభాగాలలో శిక్షణ పొందుతున్నారు. కాబట్టి మీరు ఈ కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్ సిపిఆర్ గురించి తెలుసుకొని మీ గ్రామాలలో మరింత మందికి నేర్పించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతే దానిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అటువంటి వ్యక్తి ఛాతీ ఎడమ వైపున గుండె పైభాగమునకు మనం ఒక చేతిపై మరొక చేతిని ఉంచి 2 చేతులను నిటారుగా తెచ్చి గట్టిగా ప్రెస్ చేసి వదలవలెను. ఇదే విధంగా తరచూ చేస్తూ 100 నుండి 120 సార్లు అయినా చేయవలను. అప్పుడు గుండెకు కదలిక వచ్చి ఆక్సిజన్ అంది రక్త ప్రసరణ కొనసాగును. తద్వారా మెదడుకు కూడా రక్త ప్రసరణ జరిగి ప్రమాదం నుండి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది అని డాక్టర్ లావణ్య తెలియజేశారు. ఈ ప్రక్రియను ప్రతి అభ్యర్థితో చేయించి సిపిఆర్పై పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.